నవంబర్ 15న ఈ ఒక్క 2 పనులు చేయండి చాలు. సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు, ఆద్యంతరహితులు ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారే స్వయంగా మీ మాటలు వింటారు. ఇది ఎంత గొప్ప రోజు అంటే ఆధ్యాత్మికంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు ఉత్పన్న ఏకాదశిగా చెప్పబడింది. ఆ రోజు ఎంత పవర్ఫుల్ అంటే సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఆ రోజున మీరు ఏ మంచి పని చేసినా మీకు కొన్ని కోట్ల రెట్ల ఫలితాలను ఇస్తాడు ఆ శ్రీకృష్ణుడు. కుచేలుడిచ్చిన గుప్పెడు అటుకులతో శ్రీకృష్ణుడు ఆనందించి కుచేలుడికి లెక్కలేనంత ధనం ఇచ్చాడు. అలాగే కృష్ణుడికి ఇష్టమైన ఈ రోజున ఈ 2 పనులు చేస్తే ఆయన ఇంకెంత ఆనందిస్తారో, మిమ్మల్ని ఇంకెంత అనుగ్రహిస్తారో చూడండి. ఈ నవంబర్ 15న ఈ 2 పనులు తప్పకుండా చేయండి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి చాలా ఆనందం కలుగుతుంది. మొదటిది, మీ దగ్గరలో ఉన్న గోశాలకు గాని గోవుల దగ్గరికి గాని వెళ్లి వాటికి కడుపు నిండా ఆహారం పెట్టండి. ఆకలితో బాధపడుతున్న మనిషికి ఒక గుప్పెడు అన్నం పెట్టండి. మీరు పెట్టే సమయంలో ఈ ఒక్క మంత్రం మాత్రం 3 సార్లు జపించడం అస్సలు మరవకండి. ఇదే ఆ మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ. మానవ సేవే మాధవ సేవ అన్న మాటతో అందరూ ముందుకు ప్రయాణిద్దాం. వందే గోమాతరం.